ఉన్నంతసేపు నేను నాది అహంకార మమకారములతో అనేక పాపాలు అనేక పుణ్యాలు చేసుకుంటూ వెడుతుంటాడు. అమ్మవారు ఏం చేస్తుందంటే, ఒరే ఈ రాగం ఉన్నదే, ఈ నా వాళ్ళు నాది 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 అన్న మాట నీతో ఎన్ని పాపాలు చేయించేస్తోందో నీకు తెలియట్లేదు. ఇవన్నీ ఒక్క వేటుకి తెగిపోతాయి. ఊపిరి ఆగిపోయిందనుకో, అయిపోయిందంతే. ఎప్పుడు ఆగుతుంది ఎవ్వరికీ తెలియదు. నిత్యమా జీవితము నీటిపై బుగ్గ, నీటి మీద బుడగ ఎప్పుడు పేలిపోతుందంటే ఎవరికీ తెలియదు. నళినీదళగత జలమతి తరళం తత్వజీవితమతిశయ చపలం విద్ధిర్వ్యాధ్యభిమానగ్రస్తం లోకం శోకచ హంత సమస్తం అంటారు. తామరాకు మీద నీటి బొట్టు ఎంత చించలమో జీవితమో అంత బుద్బుదప్రాయం, పుటుక్కున ఆగిపోతుంది. అటువంటి మనుష్య జన్మ వచ్చినప్పుడు దాన్ని సార్థక్యం చేసుకో, అంతేగాని రాగపాశముల చేత కట్టబడిపోతే వద్దని అనరు. నా భార్య, నీకు ప్రేమ ఉండాలి, కానీ పరదేవతానుగ్రహం మంచి భార్య, పరదేవతానుగ్రహం మంచి కొడుకు, పరదేవతానుగ్రహం మంచి కూతురు, వీటన్నిటికన్నా ఈ జన్మలో ఈ శరీరం ఊపిరి వదిలిపెట్టేస్తే ఈ అనుబంధాలన్నీ పుట్టుక్కని తెగిపోతాయి. కానీ ఎన్ని జన్మలెత్తినా నా అనుబంధం తెగనిది దుర్గమ్మతోటే.